హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద అదర్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఏంటి అంటే మై వర్క్ ప్లేస్, అంటే నేను ఎక్కడ వర్క్ చేస్తాను ఏంటి అని ఈ వీడియోలో చూస్తారు, అండ్ ఎలా ట్రావెల్ చేస్తాను అని కూడా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాను. సో ఇప్పుడు మనం స్టేషన్కి వెళ్ళాలన్నమాట. సో నడుచుకుంటూ వెళ్తున్నాము. మ్యాక్సిమం మా ఇంటి దగ్గర నుంచి స్టేషన్కి 10 minutes పడుతుంది టైం అంతే. ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ బిల్డింగ్, అది మా ఇల్లే. సో ఇవి చూసారా, రాస్బెర్రీస్ అండ్ బ్లాక్ బెర్రీస్. ఇక్కడ మాకు చెట్టు ఉంటుంది. సో ఇక్కడ ఎల్లో పోల్స్ చూసారు కదా, ఇక్కడ పెడెస్ట్రియన్స్కి ప్రయారిటీ ఎక్కువ అనమాట. సో అక్కడ మనం ఆ వేలో నడుస్తున్నప్పుడు ఏ వెహికల్ అయినా, ఎంత ఫాస్ట్గా వచ్చే వెహికల్ అయినా పక్కా ఆగాల్సిందే. ఇప్పుడే మళ్ళీ ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. మేబీ మధ్యలో వీడియో రాకపోవచ్చు, సో ఏమనుకోకండి. అండ్ ఇది ఓయిస్టర్ కార్డ్ అనమాట. మనం ఇక్కడ ట్యాప్ చేసి ట్యాప్ చేస్తేనే మనం గేట్స్ ఓపెన్ అవుతాయి మనకి. అండ్ ఇది ఏంటి అంటే రైల్ కార్డ్ అని ఒకటి ఉంటుంది, అది లింక్ చేసుకుంటే మనకి మ్యాక్సిమం ఆఫ్ ఛార్జెస్ తక్కువ పడతాయి అనమాట. అండ్ ఇక్కడ ఏంటి అంటే పీక్ టైమ్ అండ్ హాఫ్ పీక్ టైమ్ అని ఉంటుంది. మండే టు ఫ్రైడే మార్నింగ్ 6:30 to 9:30 అండ్ ఈవినింగ్ 4 to 6 పీక్ టైం అనమాట. అండ్ సాటర్డే అండ్ సండే హాఫ్ పీక్ టైమ్. ఎనీ టైంలో కూడా మీకు ఛార్జెస్ అంతే పడతాయి. సో ఇప్పుడు మనం కిందికి వెళ్తున్నాము. అండ్ ఇది ఓవర్ గ్రౌండ్ స్టేషన్ అనమాట. ఇప్పుడు మనం వైట్ చాపెల్కి వెళ్ళాలి, అంటే నెక్స్ట్ స్టాపే వైట్ చాపెల్ అనమాట. ఇది షాడ్వెల్, నేను ఉండేది షాడ్వెల్. అండ్ నెక్స్ట్ స్టాప్ వైట్ చాపెల్ కాబట్టి ఇప్పుడు వచ్చే ఏ ట్రైన్ ఎక్కినా కూడా మనం షాడ్వెల్ వెళ్తాం అనమాట. సో మనకి డోర్ ఓపెన్ అవ్వాలి అంటే అక్కడ బటన్ ప్రెస్ చేయాలి. సో అప్పుడే మనకి డోర్స్ ఓపెన్ అవుతాయి ట్రైన్వి. అండ్ ఇదంతా లోపల, ట్రైన్ లోపల. అండ్ మన స్టాప్కి వచ్చేసాము. ఇప్పుడు ఆ ట్రైన్ డోర్స్ ఓపెన్ అవ్వాలి అంటే సేమ్ ఓపెన్ బటన్ ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళాల్సింది సౌత్ కెన్సింగ్టన్. నేను వర్క్ చేసే ప్లేస్ అదే, సౌత్ కెన్సింగ్టన్. సో ఇప్పుడు మనం డిస్ట్రిక్ట్ లైన్ ట్రైన్ ఎక్కాలన్నమాట. ఇది రిచ్మండ్ ట్రైన్, అది సౌత్ కెన్సింగ్టన్ వెళ్తుంది. సేమ్ ఈ డిస్ట్రిక్ట్ లైన్కి ఏంటి అంటే మనం ఏ బటన్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా డోర్స్ ఓపెన్ అయిపోతాయి. అండ్ డాగ్ చూసారా ఎంత క్యూట్ ఉందో. అండ్ ఇక్కడ ఏ ట్రాన్స్పోర్టేషన్లో అయినా పెట్స్ అలా ఉంటాయి, బట్ అవి ట్రైన్డ్ అయి ఉండాలి. అండ్ మనం ట్యాప్ చేసాం కదా షాడ్వెల్లో, అండ్ మన ఎండింగ్ స్టేషన్ ఎక్కడ ఉంటుందో మళ్ళీ ట్యాప్ చేయాలి. సో ఎండింగ్ స్టేషన్లో మన ఛార్జెస్ పడతాయి అన్నమాట. అండ్ ఇక్కడ ట్యాప్ చేస్తేనే సేమ్ గేట్స్ ఓపెన్ అవుతాయి. సో అక్కడ ఏంటి అంటే సెక్యూరిటీ వాళ్ళు మనం ట్యాప్ చేసామా లేదా అని చూసుకుంటారు. కొంతమంది ఏంటి అంటే వెళ్ళిపోతారనమాట ట్యాప్ చేయకుండా. ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఒకళ్ళు ట్యాప్ చేస్తారు కదా, మన వెనకాల ఇట్లా ఫాస్ట్ వచ్చేస్తారు. సో కొంతమంది అలా ఉంటారనమాట. సో ఇక్కడ నుంచి మనం ఒక 10 minutes వాక్ ఉంటుంది నేను వర్క్ చేసే ప్లేస్కి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నాకు ఛార్జెస్ 180 పడతాయి అనమాట. అప్రాక్సిమేట్లీ మన ఇండియన్ కరెన్సీలో 180 to 190 రూపీస్ పడతాయి. సేమ్ వెళ్ళడం 180 పడుతుంది అండ్ రావడం కూడా 180 పడుతుంది.
యాక్చువల్గా వీడియో తీసేటప్పుడు తన పర్మిషన్ తీసుకున్నా అనమాట. సో యా తీసుకో అని, బట్ లైక్ సగంలోనే ఉంది అని చెప్పింది అనమాట. సో నేను వర్క్ చేసే ప్లేస్ ఇదే అనమాట, ద అడ్మైరల్ కార్డింగ్టన్. అండ్ ఇది ఎలా అంటే లైక్ మన ఇండియాలో బార్ అండ్ రెస్టారెంట్ ఎలా ఉంటాయి ఇక్కడ, సో అదనమాట. తను మా టీమ్ లీడర్. నేను వర్క్ చేసేది బ్యాక్ ఆఫ్ హౌస్. దీంట్లో ఫ్రంట్ ఆఫ్ హౌస్, బ్యాక్ ఆఫ్ హౌస్ అని ఉంటుంది. బ్యాక్ ఆఫ్ హౌస్ ఏంటి అంటే కిచెన్లో వర్క్ చేసేవాళ్ళు. Like, share and subscribe to Farrell 39. Thank you. So guys, this is today's video. See you in the next video. Bye bye.